దురదృష్టం సోదరి మాధవి గారు చెప్పినట్లు గత ప్రభుత్వ హయాంలో రామతీర్థం లాంటి అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు భద్రాచల రాముడిని కొలిచేవాళ్ళం అధ్యక్ష. విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఒంటిమిట్ట శ్రీరామాలయం రామతీర్థలో ఉన్నటువంటి రామాలయంలో ఇవాళ మనం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా ప్రభుత్వం నిర్వహిస్తుంది. అటువంటి ఆలయంలో రాముల వారికి శిరశ్ఛేదం, అంతర్వేదిలో ప్రాచీన రథం విధ్వంసం, కావలి నియోజకవర్గంలో కొండబెట్టగుంట ప్రాంతంలోని రథాన్ని విధ్వంసం చేయడం, అలాగే పక్కనే ఉన్నటువంటి దుర్గమ్మ తల్లి అందరి కోరికల్ని తీరుస్తుంది, దుష్టుల్ని శిక్షిస్తుంది అనేటువంటి నానుడి ఉన్న దుర్గమ్మ గుడిలో సింహాలే మాయమైపోయినటువంటి పరిస్థితులు అధ్యక్ష. ఇవన్నీ చూసాం. వెండి సింహాలు అవి ఏమైనాయో ఎక్కడ ఉన్నాయో వాటికి దారి తీసిన పరిస్థితులు ఏంటో మనం అధ్యయనం చేస్తే అత్యంత జుగుప్సాకరమైనటువంటి పరిస్థితులు గడిచిన 5 సంవత్సరాల్లో ఆధ్యాత్మిక ఆలయాల్లో జరిగాయని చెప్పుకోవడానికి, గతంలో జరిగిన ఇవాళ చెప్పుకోవడానికి కూడా బాధ కలిగించేటువంటి విషయాలు అధ్యక్ష. అందుకే అధ్యక్ష దీనికి సరైనటువంటి తీరుగానే భగవంతుడు అనేవాడు ఒకడు ఉండాడు అనేటువంటి దానిలోనే భగవంతుడే దైవం మానుష రూపేణ అన్నట్లు ప్రజా తీర్పు తగినట్లుగా తగిన శాస్తిగా 11 స్థానాలకే పరిమితం చేసి శాసనసభలో కూడా వచ్చే అర్హత లేకుండా చేసి బయటకు పంపినటువంటి సందర్భం ఇవాళ మనం చూస్తూ ఆ ఖాళీ స్థానాలను చూసి భగవంతుడు ఉన్నాడనేది ఒక పూర్తి విశ్వాసం, నమ్మకం ఇవాళ సమాజంలో ప్రతి ఒక్కరికి కలుగుతుంది అధ్యక్ష. భగవంతుని ఆశీస్సులతో ప్రజా తీర్పుతో ఏర్పడిన కూటమి ప్రభుత్వం సనాతన ధర్మ రక్షణ ప్రధాని నరేంద్ర మోడీ గారి మార్గదర్శకంలో ధీరోదాత్తుడైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సనాతన ధర్మానికి కట్టుబడినటువంటి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మేరకు దేవాలయాల పునరుద్ధరణ, దేవాలయ భూముల పరిరక్షణ, వేద వాగ్మయ రక్షణ పోషణ మరియు దేవాలయాల టూరిజం ని ప్రోత్సహించడం వంటి ఎన్నో కార్యక్రమాల్ని ఈ ప్రభుత్వం ఇవాళ తిరిగి పట్టాలెక్కించడంలో ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష.